ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలను ప్రకటించింది. గత సంవత్సరం క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు దక్కనున్నాయి. క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును భారత ఏస్ షూటర్ గగన్ నారంగ్ గెలుచుకున్నాడు. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన ఈ హైదరాబాదీ షూటర్ కామన్వెల్త్ గేమ్స్ లోనూ సత్తా చాటాడు. 4 స్వర్ణాలు, 1 సిల్వర్ మెడల్ తో టాప్ మెడలిస్ట్ గా నిలిచాడు. దీంతో నారంగ్ కు ఖేల్ రత్న అవార్డు వరించింది. ఇక అర్జున అవార్డుల్లో హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల సెలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు జ్వాలకు ఈ అవార్డు లభించింది. అవార్డు రావడంపై జ్వాల సంతోషాన్ని వ్యక్తం చేసింది. జీవితంలో మెమరబుల్ మూమెంట్ అని తెలిపింది. Very happy, delighted, inka honored that inni years tarvata you get awarded like this from Government of India, so it's a great feeling. My parents worked really hard towards me, my coach worked hard, so that everything put together inspired me to do better and better all the time. క్రికెట్ నుంచి మీడియం పేసర్ జహీర్ ఖాన్ ను అర్జున వరించింది. లంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సిరీస్లలో జహీర్ మంచి పర్ఫార్మెన్స్ ను కనబర్చాడు. ఇక భారత్ తరపున అథ్లెటిక్స్ నుంచి ఆశిష్ కుమార్ కు కూడా అర్జున అవార్డు లభించింది. టెన్నిస్ నుంచి సోమ్దేవ్, ఆర్చరీ నుంచి రాహుల్ బెనర్జీ, అథ్లెటిక్స్ నుంచి ప్రీజా శ్రీధరన్, విజాస్ గౌడ్, కబడ్డీ నుంచి రాకేష్ తేజస్విని, హాకీ నుంచి రాజ్పాల్ సింగ్, వాలీబాల్ నుంచి సంజయ్ కుమార్, ఫుట్బాల్లో సునీల్ ఛేత్రి, వెయిట్ లిఫ్టింగ్ లో రవికుమార్, రెజ్లింగ్ లో రవీందర్ సింగ్, బాక్సింగ్ నుంచి సురంజోయ్, స్విమ్మింగ్ లో విర్ధావల్ ఖేడ్, షూటింగ్ లో తేజస్విని సావంత్, ఉషు నుంచి సంధ్యారాణిలకు అర్జున అవార్డులు లభించాయి.